హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మేమైతే కానాగంతల పులుసు అయితే పెట్టుకున్నాం అనమాట ఇంట్లో. సో దాన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం, వచ్చేసేయండి. సో దీనికోసం ముందుగా టమోటా, ఆనియన్, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, చింతపండు రసం అనమాట. సో మెయిన్ వచ్చేసి కానాగంతల ఫిష్ అనమాట. సో ఇదైతే మేము 1 కేజీ తెచ్చుకున్నాం సముద్రం దగ్గర నుంచి. సో మనమైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. వాటిని మొత్తం క్లీన్ చేసేసుకొని పొట్ట దగ్గర అయితే కట్ చేసుకోవాలి. సో 150 గ్రామ్ చింతపండు అయితే నానేసుకున్నాను నేనైతే. సో ముందుగా ఈ క్లీన్ చేసుకున్న చేపలని ఒక దబర్లోకి అయితే వేసేసుకుందాం. సో ఈ దబర్లోకి అయితే వేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమోటా, ఆనియన్, అలాగే పసుపు, అలాగే మనకి చేపల కూరకి ఏంటంటే కారము అలాగే చింతపండు రసం ఎక్కువ పట్టిద్ది కాబట్టి కారం కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట. అలాగే ఉప్పు కూడా, ఉప్పు, కారం, సో అలాగే చింతపండు ఎక్కువ పట్టిద్ది అనమాట. సో ఈ చింతపండు రసం ఏంటంటే మనకి ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలన్నమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా చింతపండు రసం అయితే వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు పొయ్యి మీద అయితే కడాయి పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఆనియన్స్, కరివేపాకు వేసేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. సో ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చేప పులుసుకి, సో దాన్ని అయితే దీంట్లో తిరగబోసేసుకోవడమే అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వేసేసుకొని ఒకసారి మొత్తం కుదిపేసుకోవాలన్నమాట, ఈ ఫిష్లన్నీ ఆ వాటర్లో మునిగేంత వరకు. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఫైనల్గా అయితే మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఒక 70% అయితే ఉడికిపోయిందనమాట. సో ఫైనల్గా అయితే మన చేప అయితే ఉడికిపోయింది. సో మనకి చేప ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అంతా పైకి తేలద్ది, అలాగే కమ్మటి వాసన వస్తుంది అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.